ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, రెడ్ బుక్ పాలన అయిపోతోంది, కులాలు మత ఇవన్నీ సరే ప్రయత్నం రాజకీయంగా చేసుకోవచ్చు కానీ ఈ ట్రాప్లో పడతారా ఎవరైనా? రిషి ఇప్పుడు గారు ఒకటి సార్, ఒక నిమిషం ప్రసాద్ గారు, చూసేసి ప్రసాద్ గారు ఒక నిమిషం, నాగార్జున గారు మాట్లాడితే క్లోజ్ చేద్దాం. యా రిషి గారు ప్రజలు ఆల్రెడీ చూసేశారు. చూసిన తర్వాత వాళ్ళు తీర్పు ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది గతం చరిత్రలో కలిసిపోవడం ఖాయంగా. వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, ఇవాళకి చేస్తున్నటువంటి పనులను చూస్తే ఇక భవిష్యత్తులో కూడా వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదండి. కాకపోతే ఇందాక మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నిన్న చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ప్రభుత్వానికి నా సూచన ఏంటంటేనండి, మీరు మిగతా పథకాలన్నీ దాదాపుగా పూర్తి చేశారు, కానీ ఒక నిరుద్యోగ వృత్తి, ఒక ఆడబిడ్డ నిధి, ఈ రెండు మాత్రం పెండింగ్ ఉన్నాయి. వీటిల్లో ఆడబిడ్డ నిధి మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా ఇవ్వలేరు. దాన్ని P4 ఏదో అంటున్నారు. మీరు క్లియర్ గా చెప్పండి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో ఆడబిడ్డ నిధి ఇవ్వటం సాధ్యం కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే చివరి సంవత్సరంలో ఇస్తామని క్లియర్ గా చెప్పేస్తే ప్రజలకి కన్ఫ్యూజన్ ఉండదు, వాళ్ళకి వేరే ఆయుధం ఉండదు. కానీ నా రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే, ఏదైతే నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఉందో చాలా అత్యవసరం అండి. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు అవసరమైతే ఉద్యోగ కల్పన చేస్తున్నాం అని చెప్పారు కదా ముఖ్యమంత్రి. లేదండి రిషి గారు, నేను దాంతో అంగీకరించట్లేదు. ఎందుకంటే పెట్టుబడులు ఇప్పుడు వచ్చిన తర్వాత అది గ్రౌండ్ అయి మీకు ఉద్యోగాలు రావడానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం అండి. ఇవాళ ఒక నిరుద్యోగుడు యువకుడు ఉన్నాడంటే అప్లై చేసుకోవాలంటే డిగ్రీ చదివి నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వు నేను వెళ్ళి రావాలంటే ఎంత అవమానంగా ఉంటుందండి. అలా ఉన్న కుటుంబాలు ఉండవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి ఫ్రీ బస్ అండి, ఫ్రీ బస్ ఎందుకండి చెప్పండి నిజంగా మాట్లాడితే. ఇలాంటివి కొన్ని కట్ చేసుకొనైనా, లేదా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు 3000 2000 ఎంత ఇస్తారో నిరుద్యోగ భృతి అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. చంద్రబాబు నాయుడు గారు కనుక అనుకుంటే అది అసాధ్యమని నేను అనుకోవట్లేదండి. అది రెండోది ఏంటంటే, ఆడబిడ్డ నిధి మీద మీరు చాలా క్లారిటీగా మీరు చెప్పండి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇది సాధ్యం కాదు కాబట్టి ఈ ఒక్క పథకం, ఎందుకంటే 80% చేసినట్టు అయిపోతుంది. మీరు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తే ప్రజలు 100% మీరు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంపాసిబుల్ కూడా. ఎనీవే మీరు ఒక టైం లేదు, బట్ మీరు ఒక 2 కీలకమైన సూచనలు ప్రభుత్వానికి చేశారు కాబట్టి చూద్దాం ప్రభుత్వ పెద్దలు దీని మీద రెస్పాండ్ అవుతారా, లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఈ రెండు అంశాల మీద మళ్ళీ మాట్లాడదాం మనం డీటెయిల్డ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారు, ప్రసాద్ గారు, బాలకోటి గారు. ఇది వాళ్ళు